హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అవర్ లెన్ టు ప్రో ఛానల్ అగైన్. సో ఇప్పటి వరకు మనం నంబర్స్ మీద, స్ట్రింగ్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఏవైతే పైథాన్ కోడింగ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ రోజు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఏంటో చూద్దాం. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మీకు అదేంటో అర్థమవుతే దానికి కోడ్ రాయడం తర్వాత. సో ఫస్ట్ అది అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మీకు ఏదైనా అర్థం అవుతే పెన్ పేపరే తీసుకోండి, రాయండి. ఓకే, ఇదేంటి అదేంటి అని మీకు మీరే అనలైజ్ చేసుకొని దెన్ కోడింగ్ కి రండి. డైరెక్ట్ గా కోడ్ లోకి జంప్ చేయొద్దు, రాదు అప్పుడు. సో ఏదైనా కానీ ముందు పెన్ పేపర్ పెట్టండి, అప్పుడే మీకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అది చూద్దాం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నంబర్ ని ఇన్పుట్ గా తీసుకుంటే నాకు ఆ 4 యొక్క ఫ్యాక్టోరియల్ ని నేను ప్రింట్ చేయాలి. ఎలాగా? సో అదేంటి ఆ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు 4 అనే ఇన్పుట్ తీసుకుంటే దాన్ని మల్టిప్లై చేయాలి. ఎప్పటి వరకు? 1 వచ్చే వరకు. 3 and then multiply with 2 and then 1. ఓకే, సో మీకు ఏ నంబర్ ఇచ్చినా ఆ నంబర్ వరకు, అంటే 1 నుంచి ఆ నంబర్ వరకు టర్మ్స్ ని, నంబర్స్ ని మల్టిప్లై చేయడమే ఫ్యాక్టోరియల్. సో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది? 1 into 2 2, 2 into 3 6, 6 into 4 you will get 24. Okay, so this is the factorial value of number 4. సో సేమ్ 5 కి అయితే 5 ఇస్తే ఇక్కడ ఇంకొక టర్మ్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, అదే 5 into, ఓకే. సో దెన్ 24 into 5 అంటే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్ వాల్యూ 120 యూ విల్ గెట్. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్. సో దీనికి మనం కోడ్ రాయాలి. ఇక్కడ ఏ నంబర్ ఇచ్చినా దాన్ని 1 నుంచి స్టార్ట్ చేసి ఆ నంబర్ వరకు తీసుకెళ్ళాలి. అంటే ఇండైరెక్ట్ గా మీరు లూప్ వాడాలి అని అర్థం అక్కడ. గాట్ ఇట్? సో దీనికి మనం కోడ్ రాద్దాం. సో సేమ్ ఇన్పుట్ నంబర్ కాబట్టి నంబర్ వేరియబుల్ తీసుకోండి, ఇంటిజర్ డేటా టైప్ int, and inside that you have to take the input function. Why? Because you have to read the input from user. Got it? Then ఇప్పుడు మనం లూప్ వాడాలి. ఎలా లూప్ వాడి ఆ లూప్ లోపల ఈ ఆపరేషన్ రాయాలి. లూప్ ఎందుకు వాడాలి? ఇన్నిసార్లు ఇటరేట్ చేసుకుంటూ రావాలి కాబట్టి మనం. సో ఫర్ లూప్ I in range of, సో ఇక్కడ కొంతమంది డైరెక్ట్ గా నంబర్ అని పెట్టేస్తారు. అలా పెట్టినప్పుడు అది 0 నుంచి వాల్యూస్ తీసుకుంటుంది. సో యూ విల్ గెట్ 0. ఓకే, సో స్టార్ట్ విత్ 1. దెన్ మన నంబర్ ఏదైతే తీసుకుంటామో అది +1 తీసుకోండి. ఎందుకని? మీరు లాస్ట్ రేంజ్ లో ఏదైతే తీసుకుంటారో, వేరియబుల్ అవ్వచ్చు, వాల్యూ అవ్వచ్చు, దానికంటే ఒక టర్మ్ ముందు వరకే తీసుకుంటుంది మన ఫర్ లూప్. అందుకని +1 యాడ్ చేయాలి. ఓకే, దెన్ లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. దేంతో చేయాలి? మనం ఎలా అయితే లిస్ట్ లోపల ఎలిమెంట్స్ యాడ్ చేసామో ఒకదానికొకటి, ఆర్ ఏదైనా ఒక డిజిట్ ఇచ్చినప్పుడు పెద్ద నంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే తీసుకోండి. అదొక నంబర్ అంటే 1234 ఇస్ ద నంబర్. సో దాంట్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. సో వాటిని మనం ఎలా యాడ్ చేస్తాం? ప్రతి డిజిట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని సమ్ కి యాడ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ తీసుకోవాలి మీరు. ఫ్యాక్టోరియల్ అనేది ఒకటి తీసుకోండి. సో దాన్ని 0కి అసైన్ చేసుకొని, సో ఆ వేరియబుల్ కి మన ఇక్కడ ప్రోడక్ట్ చేసే వాల్యూని యాడ్ చేయాలి. ఓకే, అంటే ప్రోడక్ట్ చేయాలి. సమ్ అయితే ఎడిషన్ అయితే ఎడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఆ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇక్కడ 1 తీసుకోవాలి. సమ్ తీసుకున్నట్టు 0 తీసుకోవద్దు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మొత్తం ఇంటూ 0 అయిపోతే 0 వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఇంటూ I. ఓకే, అంటే సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ఇటరేషన్ లో I వాల్యూ 1 అసైన్ అవుతుంది. ఇట్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ ద లూప్. దెన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ I, అంటే ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ 1 ఉంది. సో 1 into 1,
సో ఫ్యాక్టోరియల్ లో మళ్ళీ 1 స్టోర్ అవుతుంది. దెన్ ఐ విల్ బి ఇంక్రిమెంటెడ్, ఐ వాల్యూ 2 అవుతుంది, అగైన్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు, ఫ్యాక్టోరియల్ అంటే ఆల్రెడీ 1 ఉంది, 1 ఇంటూ 2 అవుతుంది మనకి. గాట్ ఇట్? దెన్ ఫ్యాక్టోరియల్ లో 2 స్టోర్ అవుతుంది. దెన్ ఐ వాల్యూ విల్ బి 3, దెన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 6 అవుతుంది. సో నెక్స్ట్ ఐ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ 6 అయింది. సో 6 ఇంటూ 4 24 you will get. So next I value will be 5. So you will get 24 into 5 120. Okay. So this is the way you have to write the code. ఇక్కడ కొంతమంది ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడే రాసేస్తారు. ప్రింట్ మనకు కావాల్సింది ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్టోరియల్. సో మీరు ఇక్కడ ఇన్సైడ్ లూప్ రాస్తే ఏమవుతుందంటే ప్రతిసారి ప్రోడక్ట్ చేసిన వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ గా వచ్చే వాల్యూ 120. కాబట్టి లూప్ మొత్తం అన్ని ఇటరేషన్స్ అయిపోయిన తరువాతనే మీరు ప్రింట్ స్టేట్మెంట్ అంటే అవుట్ సైడ్ ద లూప్ యూ హ్యావ్ టు రైట్ ద ప్రింట్ స్టేట్మెంట్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఏమవుతుంది అని. ఓకే. సో ఐ విల్ మేక్ ఆల్ ద లైన్స్ యాజ్ కామెంట్స్. Control // then you will get as comments. Okay. So input it is asking. So I'm giving 5. So 1, 2, 6, 24 and 120. సో ఇలా మీకు వస్తాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆ లాస్ట్ వాల్యూ. కాబట్టి లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాక్టోరియల్ లో ఏం స్టోర్ అవుతుందో ఆ వాల్యూ మనకు కావాలి. కాబట్టి లూప్ అంతా అయిపోయాక అవుట్ సైడ్ ద లూప్ ఫంక్షన్ ని రాయాలి. సో మీకు కన్ఫ్యూజన్ రావచ్చు ఇన్సైడ్ ఏంటి అవుట్ సైడ్ ఏంటి అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేస్తే ఒక ట్యాబ్ వచ్చి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. గాట్ ఇట్? అదే ఇన్సైడ్ ద లూప్. ఓకే. సో మీరు ఆ ట్యాబ్ బ్యాక్ వచ్చేసారంటే అది అవుట్ సైడ్ ఆఫ్ దట్ లూప్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇలా రాయాలి. ఓకే. సో దేనికైనా మీరు అవ్వచ్చు. సో లెట్ ఇట్ బి. ఇప్పుడు 6 ఇద్దాం. 6 కి 120 into 6 మళ్ళీ 720. ఓకే. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్ ద కోడ్. మనం ఫ్యాక్టోరియల్ ని యూజింగ్ ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. అంటే రికర్షన్ యూజ్ చేసి కూడా ఫ్యాక్టోరియల్ ని మనం ప్రింట్ చేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.